సో యూజువల్లీ మీ ఛానల్లో ప్రమోషన్ చేయరు మీరు, అంటే చాలా తక్కువ సెలెక్టివ్గా చేస్తారు. కానీ త్రూ ఏ కామన్ ఫ్రెండ్ మనం కలిసి మీరు తత్వ గురించి, అంటే ఫస్ట్ తత్వ గురించి నేను మిమ్మల్ని అడిగినప్పుడు మీరు పర్సనలీ వచ్చి చూసారు అన్నీ ఎలా ఉన్నాయి ఇక్కడ ఏంటి అని తెలుసుకున్నారు. సో మీకు ఎందుకు మీరు ఇది ప్రమోట్ చేయాలనిపించింది, మీకు హౌ డిడ్ యూ చూస్ దిస్ అని నేను మిమ్మల్ని ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను. యాక్చువల్గా నిజంగా అండ్ ఈ సారీ టు ఇంటరప్ట్, కొంతమంది నన్ను కలిసిన వాళ్ళు అంటే మీ ఛానల్ ఫాలోవర్స్, ఆయన అసలు యూజువల్లీ ప్రమోషన్స్ చేయరు, మీకు ఎలా చేశారు, అసలు ఏంటి దీని స్పెషాలిటీ అని కూడా అడిగారు అనమాట. గ్రేట్ అండి. యాక్చువల్గా చెప్పాలంటే మీరు ప్రమోషన్ గురించి మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మేము ఏ విధంగా ఇద్దరం కలిసే డెసిషన్ తీసుకుంటాం. ఎందుకంటే మన పరంపర యాక్చువల్గా చెప్పాలంటే ప్యూర్గా తను గౌతమే ఎక్కువ మెయిన్ దాని హీరో అనుకోండి దీనికి. అయితే తనని అడిగాను ఇట్లా ప్రమోషన్ అడుగుతున్న చేద్దామని అంటే ఫస్ట్ అయితే తను వద్దని చెప్పేసి అన్నది, మనం ప్రమోషన్ చేయ కదా. ఇంకోటి ఏంటంటే ఈ జేఈ నీట్ అంటే దానికి బాగా చదువు ప్రెషర్ ఎక్కువ ఉండే కోర్సెస్ ఇవన్నీ కూడా. సో ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలంటే అది చాలా కష్టమైన పని. సో దాంట్లో పిల్లలకి ప్రెషర్ ఎక్కువైందంటే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు తను ఈ మన పరంపర ఛానల్లో భక్తి స్టోరీస్ చెప్పుకుంటూ చిన్న చిన్న నీతి కథలు చెప్పుకుంటూ పిల్లల మైండ్ సెట్ని మార్చాలని చెప్పేసి చూస్తుంది. సో మనం అట్లా చూస్తున్నాము. మరి రేపటి రోజు ఆ పిల్లలు అక్కడ జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ప్రెషర్ ఎక్కువయ్యి మళ్ళీ ఏమైనా కారణం అవుతే మళ్ళీ మనకు ఎందుకులే అట్లాంటివి వద్దు అని చెప్పేసి ఫస్ట్ అంది. మళ్ళీ తర్వాత మీకు నేను జవాబు ఇవ్వాల్సింది. అయితే దాని తర్వాత మన నెక్స్ట్ తను ఏమన్నదంటే సరే ఒక పని చేద్దాం, మన కాలేజ్కి వెళ్ళి మనము ఫౌండర్ని కలుద్దాం. ఫస్ట్ కలిసిన తర్వాత అప్పుడు అక్కడ పరిసరాలు చూసి అక్కడ వాతావరణం చూసి అక్కడ వాళ్ళు ఎట్లా ఇది చేస్తున్నారో అవన్నీ కనుక్కున్న తర్వాత మనం ఒక డెసిషన్కి వద్దాం అని చెప్పేసి అందనమాట. తను చెప్పినందుకు అప్పుడు మేము మీ దగ్గరికి వచ్చి మేము మీ కాలేజ్ విజిట్ చేసినప్పుడు మేము యాక్చువల్గా మేము చేసింది మీకు తెలుసు, మనం చిన్న చిన్నవి ఒక 3 వీడియోస్ చేస్తాం, కానీ దాంట్లో మనం ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతామండి దాంట్లో షార్ట్స్ అవి. సో మేము అప్పుడు మీతో కలిసి మాట్లాడిన తర్వాత మాకు 100% సాటిస్ఫాక్షన్ ఉండే మాకు. మీరు పిల్లల్ని హ్యాండిల్ చేసే పద్ధతి చాలా బాగుంది, మీరు అక్కడ క్లాస్ రూమ్స్లో తక్కువ స్టూడెంట్స్ని పెట్టి మీరు చేయడం ఇవన్నీ కూడా మాకు చాలా నచ్చింది మాకు. సో పిల్లలు ఇక్కడ నిజంగా డెఫినెట్గా మంచి ప్లేస్లో వాళ్ళు చేరినట్టు ఉంటుంది అని చెప్పేసి ఆలోచన వచ్చిన తర్వాత మేము డిసిషన్ తీసుకున్నాము. తర్వాత తనే అన్నది, మళ్ళీ తను ఎవరితో వద్దు అని చెప్పిందో మళ్ళీ తనే అన్నది లేదు చేద్దాం, నాకు చాలా నచ్చింది. విక్రమ్ గారు ఎస్పెషల్లీ ఎన్విరాన్మెంట్ చాలా బాగా అనిపించింది ఫస్ట్ చూడగానే లుక్ వైజ్. ఆ తర్వాత మీతో మాట్లాడి ఫ్యాకల్టీస్తో అందరితో మాట్లాడి పిల్లలతో మీరు ఇంటరాక్ట్ అయిన పద్ధతి అవన్నీ చూసిన తర్వాత డెఫినెట్గా అసలు అంటే చేయకపోతే మనం మళ్ళీ మనమే ఇదవుతాము అనే ఫీలింగ్ వచ్చింది అసలు. సో అట్లా చేసామండి. అయితే నేను మిమ్మల్ని కలిసిన తర్వాత నేను సరే చేద్దామని డిసైడ్ అయిన తర్వాత మేము చేసిన చిన్న చిన్న వీడియోసే. అయితే దాంట్లో నేను కంప్లీట్గా మీతో ఇంటరాక్ట్ అయ్యి మీతోని మీ మనస్తత్వం తెలుసుకొని మీ కాలేజ్ గురించి తెలుసుకొని మీ ఫ్యాకల్టీని తెలుసుకొని ఇవన్నీ నేను దాంట్లో చెప్పలేకపోయినాను. అయితే ఇప్పటికి కూడా చాలామంది మీకు టార్గెట్ రీచ్ అయిపోయింది మొత్తం అయిపోయింది, కానీ ఇప్పటికి కూడా నాకు చాలామంది కమెంట్స్లో ఎవరైతే పేరెంట్స్ వచ్చి మేము అన్నాము అంటే మాకు కమెంట్స్లో ఎవరైతే ఈ తత్వ గురించి ఆడుతున్నారో మీరు వెళ్ళి అంటే మంచి కాలేజా జెన్యూన్ కాలేజా మీరు చెప్తున్నారు కాబట్టి మాకైతే నమ్మకం ఉంది, బట్ స్టిల్ ఒకసారి మాకు డౌట్ మాకుంది, మంచి కాలేజా అని అడిగితే సార్ డెఫినెట్గా మంచి కాలేజ్, మీరు వెళ్ళి ఒక్కసారి విక్రమ్ గారు ఫౌండర్ అండి తనని కలవండి, కలిసిన తర్వాత మేము కూడా తనని కలిసిన డిసిషన్ తీసుకున్నాము, మీరు కూడా కలిసాక మీకు అర్థమవుతుందని చెప్పేసి అంటే ఎవరైతే పేరెంట్స్ మిమ్మల్ని కలిసారో వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ అనమాట. బట్ ఎవరైతే దూర ప్రాంతాల నుంచి ఉంటారు వాళ్ళు రాలేరు కలవలేరు వాళ్ళు ఇప్పటికి కూడా మాకు కమెంట్స్ పెడుతున్నారు, సార్ మీరు ఇంకా చెప్పండి సార్ డీటెయిల్స్ తత్వ గురించి అని చెప్పేసి అని. సో సరే అందుకే నేను ఏం చేశానంటే మిమ్మల్ని ఇంటికి ఆహ్వానించాను ఒకసారి మనస్ఫూర్తి, ఎందుకంటే మనం కూడా ఆ రోజు కలుసుకున్న తర్వాత మనస్ఫూర్తిగా ఎప్పుడు మనం పర్సనల్ కలుసుకోలేదు మనం. సో ఒకసారి కలుసుకొని అసలు మీ గురించి మేము తెలుసుకోవాలి మా గురించి మీరు తెలుసుకుంటే బాగుంటుంది కానీ మిమ్మల్ని పిలిచాను నేను. సో ఇప్పుడు మీరు చెప్పండి అక్కడ పిల్లల్ని మీరు హ్యాండిల్ చేసే పద్ధతి ఎట్లా ఉంటుంది, వాళ్ళ మైండ్ సెట్ని మీరు ఎట్లా రీడ్ చేస్తారు ఏంటి అది మీరు చెప్పండి ఇప్పుడు. అంటే యూజువలీ సార్ నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్కూల్ లైఫ్ పిల్లలు చాలా హ్యాపీగా ఆడుతూ పాడుతూ లీడ్ చేస్తారు. అలాగే గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళ గ్రాడ్యుయేషన్, డిగ్రీ కానివ్వండి బీటెక్ కానివ్వండి ఏ కోర్స్ అయినా కూడా.
బట్ ఈ ఇంటర్మీడియట్కి వచ్చే వరకు కొంచెం బాగా స్ట్రెస్ఫుల్ ఫేజ్గా ఫీల్ అవుతారు. ఎస్పెషలీ జేఈ నీట్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో ఇక్కడ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ వస్తుంది, దానికి చాలా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది డెఫినెట్లీ. బికాజ్ ఇండియా మొత్తం మీద జేఈకి మనం చూసుకుంటే 14 lakhs స్టూడెంట్స్ రాస్తారు. బట్ ఒక టాప్ ఎన్ఐటీస్కి వెళ్ళాలంటే ఒక 25,000 స్టూడెంట్స్కి అవకాశం ఉంటుంది. లేదా ఐఐటీస్కి తీసుకుంటే మహా అంటే ఒక 14,000-15,000 వరకే ర్యాంక్స్ వస్తాయి. అండ్ నీట్ 25 lakhs స్టూడెంట్స్ రాస్తే హార్డ్లీ ఒక 1,10,000, 1,20,000 సీట్స్ ఉంటాయి. సో ఈ కాంపిటీషన్ ఉంటుంది. అండ్ పేరెంట్స్ నుంచి హ్యూజ్ ఎక్స్పెక్టేషన్, ఎస్పెషల్లీ మన 2 తెలుగు రాష్ట్రాలలో అకాడమిక్స్ అనే వరకు ఒక చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్, అంటే వండర్స్ చేయాలి వాళ్ళు 2 yearsలో అనే ఒక ఐడియా ఉంటుంది పేరెంట్స్కి. దానివల్ల ప్రెషర్ ఎక్కువ ఫీల్ అవుతుంటారు. సో మీరు ఎవరినైనా అడగండి, ఇంటర్మీడియట్ అంటే వాళ్ళు దే వుడ్ వాంట్ టు ఫర్గెట్ ఇట్, అంటే వాళ్ళ లైఫ్లో ఇది మర్చిపోతే బాగుండు ఇంటర్మీడియట్ అన్నట్టు. సో అండ్ ఇక్కడ ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం చాలా సినిమాలలో చూస్తూ ఉంటాం, చదవకుండా క్యాజువల్గా ఉండడం, టైం వేస్ట్ చేస్తూ అట్లా ఏం చేయకుండా అలా ఉండిపోవడం, కూల్ లాగా అనుకుంటూ ఉంటారు. అంటే సినిమాల్లో కూడా అలాగే ప్రొజెక్ట్ చేస్తారు, హీరో ఏది పట్టించుకోకుండా, క్లాస్కి వెళ్ళకుండా, బుక్స్ అనేది చదవకుండా, నాకు తక్కువ మార్క్స్ వచ్చాయని గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. సో ఈ యాటిట్యూడ్ అనేది ఇక్కడ డెవలప్ అవుతుంది ఇంటర్మీడియట్ స్టేజ్లో. సో గ్రాడ్యుయేషన్కి వెళ్ళగానే కంప్లీట్లీ అకాడమిక్స్ని వదిలేస్తారు. సో నేను అంటే ఇది అందరి పర్సనల్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. ఈ చదవకుండా క్యాజువల్గా ఊరికే అలా ఉండడం కూల్ కాదు అని చెప్పాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే చదువు వల్ల జ్ఞానం వస్తుంది, దానివల్ల ఫ్రీడమ్ వస్తుంది. మన ఓన్ డెసిషన్స్ మనం తీసుకునే ఆ స్వాతంత్రం చదువు వల్ల వస్తుంది, ఇంకా దేనివల్ల రాదు. సో ఈ రాంగ్ పర్స్పెక్టివ్ ఇంటర్మీడియట్ స్టేజ్లో అది పడుతుంది, ఆ సీడ్ స్టూడెంట్స్కి. సో ఇది మార్చే అవకాశం మాలాంటి వాళ్ళకి, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ని డీల్ చేసే వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. సో ఎంతో కొంతమందికైనా ఈ చేంజ్ తీసుకురావాలనే తపన అనమాట. సో ఆ దిశగా తత్వ అకాడమీలో పిల్లల్ని అసలు వాళ్ళకి రైట్ పర్స్పెక్టివ్ ఏంటో అందిద్దామని. జేఈ నీట్ ర్యాంక్స్ పక్కన పెడితే అసలు ఎందుకు చదవాలి, చదువు వల్ల మనకి ఏమొస్తుంది, చదువు విలువ ఏంటి అనేది వాళ్ళకి తెలియజేయాలనేది నా తపన మొదటి నుండి కూడా. సో ఇదొక మంచి అవకాశం నాకు యాక్చువల్లీ, ఈ పిల్లలకి ఇది చెప్పే అవకాశం. అంటే 100 మందిలో ఒక 10 మందికైనా మనం రైట్ పర్స్పెక్టివ్ డెవలప్ చేస్తే రేపు పొద్దున వాళ్ళ సమాజానికి ఉపయోగపడే మనుషుల్లా తయారవుతారనేది నా కోరిక. నేను పర్టికులర్లీ మీ ఛానల్ని చూస్ చేసుకోవడానికి కారణం, అంటే మీ వీడియోస్ రెగ్యులర్గా నేను ఫాలో అవుతుంటాను, ఎస్పెషల్లీ పరంపర ఛానల్. యూఆర్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్. యూజువల్లీ ఇప్పుడు ఇంటర్నెట్లో అంత క్రింజ్ కాంటెంట్ వస్తుంది, ఊరికే ఏదో ఒక పాట పెట్టి డ్యాన్స్ చేయడం, అంటే మీనింగ్లెస్గా ఏదో. చాలామంది పిల్లలకి అది తెలియకుండానే ఆ స్క్రోలింగ్లో టైం వేస్ట్ అయిపోతుంటుంది. సో అలాంటి దాంట్లో మీ కాంటెంట్ ఈజ్ రియల్లీ యూస్ఫుల్ టు స్టూడెంట్స్, ఎస్పెషల్లీ పిల్లలకి చాలా యూస్ఫుల్ అనిపించింది. అండ్ మీ ఫాలోవర్స్ జెన్యున్గా పిల్లలకి ఏదో మంచి చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళే ఉంటారని అనిపించింది.